వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మనం కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. మనకి రిలేషన్ అంటే ఏంటి, అలాగే ఫంక్షన్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకి 1 ఫంక్షన్, 2 ఫంక్షన్, అలాగే బైజెక్షన్ అండి. అవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ మనకి 15 మార్క్స్ వస్తాయండి. దీంట్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, మొత్తం టోటల్గా 15 మార్క్స్. ఇది ఎక్కువగా ఉన్న మార్క్స్ ఎక్కువగా ఉన్న చాప్టర్ అండి, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దామండి. మనకి ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి కాంపిటేటివ్ అవుతుందో లేదో ఒకసారి చెప్పమంటున్నాడు. మామూలుగా అయితే కాంపిటేటివ్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయితే దాన్ని కాంపిటేటివ్ అంటారు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే దాన్ని కాంపిటేటివ్ అంటారు. అంటే ద సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏ డెల్టా బి అండి. మనం ఈ ఫార్ములా చెప్పుకోలేదండి మన కాన్సెప్ట్లో. ఇక్కడ ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏ డెల్టా బి రాయాలి. ఇక్కడ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇది సిమెట్రిక్ డిఫరెన్స్. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే మనకి సెట్ థియరీలో మనకి 2 సెట్స్ ఉంటాయి. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ ఉంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి యూనియన్ ఏ అవుతుందండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. ఇక్కడ మనకి ఏబి అనే 2 సెట్స్ ఉంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి యూనియన్ ఏ రాయొచ్చు కదండి. అంటే మనకి ఇక్కడ బి ఇంటర్సెక్షన్ ఏ రాయొచ్చు. దాని నుంచి మనకి బి ఇక్కడ ఏ డెల్టా బి అయితే ఇక్కడ ఏముంటుందండి అంటే ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు అంటే బి డెల్టా ఏ అని రాయొచ్చు. ఇది బి డెల్టా ఏ అని రాయొచ్చు. అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ కాంపిటేటివ్ అవుతుందండి. అటు బి డెల్టా ఏ అవుతుంది. మనకి కాంపిటేటివ్ అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు బి డెల్టా బి. మనకి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుందంటే ట్రూ అవుతుందండి. ట్రూ అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4, then the number of elements in the symmetric difference of A and B అండి. the number of elements in the symmetric difference అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి రాయాలండి, అంతే ఏం లేదు. ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి మామూలుగా రాసేటప్పుడు 16 రాస్తాం. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 4 రాస్తామండి. మొత్తం టోటల్గా 12. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఎంత అంటే 12 అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ డిజైన్డ్ దెన్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఓల్ డాష్ ఈజ్ ఏమవుతుందో అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ 2 డిజైన్ సెట్స్ అడిగితే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏముండవండి. అంటే పి ఇంటర్సెక్షన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. ఇప్పుడు మన పి ఇంటర్సెక్షన్ క్యూ ఓల్ డాష్ అడిగాడు అంటే ఎంటీ సెట్ ఓల్ డాష్ అండి. అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎంటీ సెట్ ఓల్ డాష్ అంటే ఇక్కడ పి మామూలుగా అయితే పి ఇంటర్సెక్షన్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఓల్ డాష్ అంటే మళ్ళీ దేంట్లో ఉంటాయంటే ఎలిమెంట్స్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఎంటీ అండి. అంటే మనకి దేంట్లో ఉంటాయంటే పి యూనియన్ క్యూలో ఉంటాయండి ఎలిమెంట్స్ అన్ని. ఇది మనకి పి అండ్ క్యూ ఆర్ డిజైన్ అయితే పి ఇంటర్సెక్షన్ క్యూ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పి యూనియన్ క్యూ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ డిజైన్ దెన్ పి మైనస్ క్యూ మైనస్ పి అండి. అంటే మనకి పి అండ్ క్యూ ఆర్ డిజైన్ సెట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం పి మైనస్ క్యూ చేస్తే మనకి ఇక్కడ డిజైన్ సెట్స్ అయితే కామన్ ఎలిమెంట్స్ ఏముండవండి. కాబట్టి మనకి వచ్చే సెట్ ఏ మైనస్ బి చేస్తే మనకి మనం డెఫినేషన్ ప్రకారం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు
ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే మనకి ఎక్స్లో ఎలిమెంట్స్ దేంట్లో ఉండాలంటే ఏ మైనస్ బి చేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కామన్ ఎలిమెంట్స్ మామూలుగా అయితే కామన్ ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తామండి. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి పి మైనస్ క్యూ చేస్తే మనకి కామన్ ఎలిమెంట్ తీసేస్తే మామూలుగా అయితే కామన్ ఎలిమెంట్స్ తీసేస్తామండి. ఇక్కడ కామన్ డిజాయింట్ అని ఇచ్చాడు కాబట్టి పి మైనస్ క్యూలో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి మనకు వచ్చేది పి మైనస్ క్యూ ఈక్వల్ టు ఏమొస్తుంది, పి అనే సెట్ వస్తుందండి. అలాగే క్యూలోంచి పి తీసేస్తే రెండు కూడా డిజాయింట్ సెట్స్, రెండిట్లో కూడా కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. అంటే మనకి క్యూ అనేది సెట్ వస్తుంది దీంట్లో. ఇది మనకి మామూలుగా అయితే ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు 135, బి ఈజ్ ఈక్వల్ టు 248 ఇచ్చాడు అనుకోండి. అంటే మనకి ఏ మైనస్ బి చేస్తే మామూలుగా అయితే దీంట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్, బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ చూసుకుని మనం కామన్ ఎలిమెంట్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ మనం ఏ కింద రాస్తామండి. ఇప్పుడు దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఇక్కడ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుందంటే ఏ వస్తుందండి. అంటే 135 వస్తుంది. అలాగే మనకి 5 ఏ ఈజ్ యూనివర్సల్ సెట్, దాన్ని ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ అన్నాడు. అంటే మనకి ఏ ఈజ్ యూనివర్సల్ సెట్ అనుకుంటే యూనివర్సల్ సెట్ అండి. మనకి ఏ డాష్ అంటే యూనివర్సల్ సెట్ కాంది మామూలుగా అయితే ఎంటీ సెట్ వస్తుందండి. ఏ డాష్ ఎంటీ సెట్ అవుతుంది. ఏ డాష్ ఓల్ డాష్ అన్నాడు. ఏ డాష్ ఓల్ డాష్ అంటే మనకి ఇక్కడ ఏ డాష్ ఓల్ డాష్ అంటే మనకు వచ్చేది ఏంటంటే మళ్ళీ ఎంటీ సెట్ కాకుండా మిగతా సెట్ అంటే యూనివర్సల్ సెట్ వస్తుందండి. అంటే ఏ వస్తుంది. ఏ డాష్ ఓల్ డాష్ అంటే ఏ వస్తుందండి. ఇది మనకి ఆన్సర్ ఏ. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5000 ఇచ్చాడు. మనకి ఎన్ ఆఫ్ పి క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ పి ఇంటూ ఎన్ ఆఫ్ క్యూ అండి. అంటే ఇక్కడ 2 ఇంటూ 5000 అవుతుంది. అంటే 10,000 అవుతుందండి. ఇది 7 అండి. ఇఫ్ ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 2439 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్, దెన్ ఎన్ ఆఫ్ పీ క్రాస్ క్యూ అడిగాడండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ముందు ఫార్ములా రాసామండి, ఎన్ ఆఫ్ పీ ఇంటూ ఎన్ ఆఫ్ క్యూ. అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ పీ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ క్యూ అంటే మామూలుగా అయితే ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఎన్ ఆఫ్ ఎంటీ సెట్ అంటే మనకి 0 అవుతుందండి. అంటే ఎన్ ఆఫ్ పి అంటే 2439 ఇంటూ 0 అండి. మొత్తం టోటల్గా ఇది ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 2439, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అండి. ఎన్ ఆఫ్ క్యూ అంటే మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ క్యూ కావాలండి. ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే మనకి ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అవుతుందండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండి. ఇక్కడ పీలో ఎలిమెంట్స్ ఏమున్నాయంటే మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఇది ఫార్ములా, అంటే ఎన్ ఆఫ్ పి అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయండి. దీంట్లో 5 ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా మనకి ఎన్ ఆఫ్ పీ క్రాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 20 అవుతుందండి. అలాగే 9th క్వశ్చన్ అండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నాడు. మనకి సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి మన మామూలుగా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పుకున్నామండి. అంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. అంటే ఏమవుతుందంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడంటే 6 ఇంటూ 3 అండి, 18. అలా మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే ఏమవుతుందంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి. ఇక్కడ మనకి 2 పవర్ 18 వాల్యూ వేయాలండి ఇక్కడ ఆన్సర్లో.
ఇది మనకి 10th అండి. ఇఫ్ n ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 17, n ఆఫ్ q ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q ఈజ్ ఈక్వల్ టు 7 అండి. దాన్ని n ఆఫ్ p డెల్టా q అడిగాడు. అంటే మనకి n ఆఫ్ p డెల్టా q ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా చెప్పుకున్నామండి, n ఆఫ్ p యూనియన్ q మైనస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q అండి. అంటే మనకి ఇక్కడ ఇది కావాలంటే మనకి ఏం కావాలంటే n ఆఫ్ p యూనియన్కి మైనస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q అండి. ఆల్రెడీ మనకి n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q ఉందండి. ఏం కావాలంటే n ఆఫ్ p యూనియన్ q కావాలి. n ఆఫ్ p యూనియన్ q అంటే ఫార్ములా తెలుసండి మనకి, n ఆఫ్ p ప్లస్ n ఆఫ్ q మైనస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q అండి. అంటే ఇక్కడ n ఆఫ్ p ఎంత ఇచ్చాడంటే 17 ఇచ్చాడు, అక్కడ 10 ఇచ్చాడండి. n ఆఫ్ q మైనస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q అంటే 7, ఇక్కడ 27 మైనస్ 7 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 20 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఫైండ్ n ఆఫ్ p క్రాస్ q ఇఫ్ n ఆఫ్ q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 10, n ఆఫ్ p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే n ఆఫ్ p క్రాస్ q ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ p ఇంటూ n ఆఫ్ q అండి. అలాగే మనకి ఇక్కడ n ఆఫ్ q మైనస్ p అండి. q మైనస్ p అంటే మనకి n ఆఫ్ p మైనస్ q అడిగాడు. ఇక్కడ మనకి ఏం కావాలంటే n ఆఫ్ p n ఆఫ్ q అండి. ఇక్కడ n ఆఫ్ p అంటే మనకి ఒక ఫార్ములా ఉందండి, n ఆఫ్ p మైనస్ q ప్లస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q అండి. ఇక్కడ n ఆఫ్ p మైనస్ q అంటే 13, p ఇంటర్సెక్షన్ q అంటే 17 అండి. మొత్తం టోటల్గా ఇదంతా అంటే 21. అలాగే n ఆఫ్ q వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. n ఆఫ్ q ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ q మైనస్ p అండి ప్లస్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q. దీని నుంచి మనకి q మైనస్ p అంటే 10 ఇచ్చాడు, ఇదేమో ప్లస్ 8 అండి 18. అంటే n ఆఫ్ మనకి p క్రాస్ q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఆఫ్ p ఇంటూ n ఆఫ్ q అండి. అంటే ఇక్కడ మనకి 21 ఇంటూ 18 అవుతుంది. మామూలుగా అయితే 21 ఇంటూ 18 168 21 378 అండి ఆన్సర్ 378. అలాగే 12th క్వశ్చన్ అండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు ఏ. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే మనకి ఏ టు ఏ అన్నాడండి. అంటే ఏలో ఎలిమెంట్స్ n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు ఏ, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. ఎంత అంటే 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ ఏ అండి. మామూలుగా అయితే ఇది 2 పవర్ 4 ఇంటూ 4 అండి, అంటే 2 పవర్ 16 అవుతుంది. 2 పవర్ 16 వాల్యూ ఇక్కడ వేయాలండి మనకి. అంటే నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు ఏ అంటే 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి. మామూలుగా అయితే మా సబ్సెట్స్ అయిన 2 పవర్ n ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ చేస్తాం. ఏ టు ఏ కాబట్టి n ఆఫ్ 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ ఏ అండి. 2 పవర్ 4 ఇంటూ 4 2 పవర్ 16 అవుతుంది. ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఈ మరికొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటే వీడియో కనుక నచ్చితే మీ 10th క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్కి అందరికీ పంపించండి, వాళ్ళకి ఉపయోగపడతాయండి. అంటే మనకి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనకి కొద్ది ఐడియా వస్తుందండి. మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ముందు చెప్పుకుంటూ, అలాగే మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కూడా మనం ఎక్కువగా చెప్దామండి. మనకి జేఈ మెయిన్స్కి అలాగే ఎఫ్సెట్కి. అంటే ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే మనకి ఎఫ్సెట్ రాసే వాళ్ళకి అలాగే జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకి మనకి కొద్ది బాగుంటుందండి. అప్పటికప్పుడు చదువుదామంటే టైం సరిపోదు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పటి నుంచే
మీరు చదివితే ఆబ్జెక్టివ్ అలవాటు అవుతుంది. అంటే మనం ఇంటర్మీడియట్ చదివామంటే ఓన్లీ ఐపీఈ కాకుండా ఆబ్జెక్టివ్ కూడా నేర్చుకుంటే మనకు ఉపయోగంగా ఉంటుందండి. మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి సీట్లు అవ్వచ్చు. అది బాగుంటుందండి ఇది ఆబ్జెక్టివ్ నేర్చుకుంటే. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.